హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేష్ బాబు యూట్యూబ్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో రే ఆప్టిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. 4 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్? హైపర్మెట్రోపియా అంటే ఏంటి, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్ అమ్మ. హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సైట్ అంటే ఎబిలిటీ టు సీ. సైట్ అంటే ఎబిలిటీ టు సీ. మనకి దూరంగా ఉన్న ఆబ్జెక్టులు మాత్రమే కనపడతాయి, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపెడవు వీడికి. నార్మల్గా హెల్దీ పర్సన్కి 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కనిపించాలి. హెల్దీ పర్సన్కి 25 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కనిపిస్తుంది. వీడికి ఏమవుతుందంటే ఈ 25 సెంటీమీటర్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ గ్యాప్లో పెట్టిన ఆబ్జెక్ట్స్ కనపడవన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒక 1 మీటర్ దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు కనిపిస్తుంది అనుకో, 1 మీటర్ ముందు పెట్టిన పరిస్థితి ఏంటి, కనపడదు. దట్ ఈస్ ఫార్ సైటెడ్నెస్. It is the optical defect of human eye in which the person cannot see closer objects. అంటే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడవు. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడవు అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఏం జరుగుతుంది దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కనపడకపోవడానికి కారణం ఏంటంటే, లైట్ రేస్ ఈ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ లైట్ రేస్ మనకి యాక్చువల్గా రెటీనా దగ్గర మీట్ అవ్వాలి. ఐ లోపల ఉండే లెన్స్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్. కానీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ లైట్ రేస్ లెన్స్లోంచి రిఫ్రాక్ట్ అయిన తర్వాత రెటీనా దగ్గర మీట్ అవ్వాలి. యాక్చువల్గా వీడికి ఏమవుతుందంటే బియాండ్ రెటీనా మీట్ అవుతాయి. అంటే ఇమేజ్ బ్యాక్ ఫామ్ అవుతుంది, రెటీనా బ్యాక్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. అందుకని వీడికి బ్లర్గా కనపడుతుంది. లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ క్లోజర్ ఆబ్జెక్ట్స్, అంటే దగ్గరగా పెట్టిన ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ కన్వర్జెస్ బిహైండ్ ద రెటీనా. అప్పుడు బిహైండ్ రెటీనా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? కరెక్షన్ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. ఏ లెన్స్ యూజ్ చేయాలమ్మా? కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. సో కాన్వెక్స్ లెన్స్ ఆ ప్రాపర్ పవర్, వాడికి ఎంత పవర్ అయితే యూజ్ అవుద్దో ఆ పవర్ లెన్స్ని యూజ్ చేస్తే ఇది ముందుకొచ్చి రెటీనా పైన ఫామ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ హైపర్మెట్రోపియా అండ్ హౌ ఇట్ బి కరెక్టెడ్. నెక్స్ట్, డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్? పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు పవర్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకటి చూడండి. ఇప్పుడు మనం ఒక లెన్స్ తీసుకున్నామంటే, కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నామంటే కన్వర్జ్ అవుతుంది, కాన్కేవ్ లెన్స్ తీసుకున్నామంటే డైవర్జ్ అవుతుంది. సో ఈ కన్వర్జ్ అయ్యేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందో తెలుసా? ఫోకల్ లెంగ్త్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇది ఫోకల్ లెంగ్త్ అనుకోండి, ఇక్కడ కన్వర్జ్ అవ్వాలి. ప్యారలల్ రేస్ కాబట్టి పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. అదే ఫోకస్ ఇక్కడ ఉంటే ఇక్కడ కన్వర్జ్ అవ్వాలి, ఫోకస్ ఇక్కడ ఉంటే ఇక్కడికే కన్వర్జ్ అవ్వాలి. అంటే ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ బెండ్ అవుతుంది లైట్ రే, ఫోకల్ లెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు లైట్ రే ఎక్కువ బెండ్ అవుతుంది. అదే సేమ్ కాన్కేవ్ లెన్స్ కూడా డైవర్జ్ అవుతుంది అక్కడ. సో డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ లైట్ రే ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ divergence of a light ray is expressed in terms of power of lens. Now what is the definition of power of lens? Power of lens can be defined as reciprocal of focal length. Reciprocal of focal length. Power denoted with P equal to 1 by focal length. Now SI unit of power is diopter, denoted with capital D. Next question, what are the laws of reflection through curved mirrors? Curved mirrors లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకేనా? సో
లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కర్వ్డ్ మిర్రర్ అయినా ప్లేన్ మిర్రర్ అయినా ఒకటే. కర్వ్డ్ మిర్రర్ అయినా ప్లేన్ మిర్రర్ అయినా ఒకటే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. అది ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్సిడెంట్ రే, reflected ray, normal drawn at a point of incidence, lie in the same plane. Incident ray, reflected ray, normal drawn at point of incidence. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్. మీరు ఫ్లోలో దీన్ని కూడా రే అనమాకండి, ఇది లైన్ drawn at perpendicular to the surface. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ లైన్ టు ద సర్ఫేస్. ఓకే, ఎక్కడ డ్రా చేసాం? అది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేసాం. దట్ ఈస్ 3 విల్ బి లై ఇన్ సేమ్ ప్లేన్. అవి రెండు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ అంటే బాగా చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసి చూపించేదాన్ని మైక్రోస్కోప్ అంటాం. సింపుల్ మైక్రోస్కోప్ అంటే సింప్లీ ఇట్ ఈజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సింప్లీ ఇట్ ఈజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, మనకి కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ కాన్వెక్స్ లెన్స్. వన్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ స్మాల్ ఫోకల్ లెంగ్త్. ఎక్కువ ఫోకల్ లెంగ్త్ తీసుకోకూడదు, మళ్ళీ స్మాల్ ఫోకల్ లెంగ్త్. ఓకేనా? సో డయాగ్రామ్ డ్రా చేయాలంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టిక్ సెంటర్, ఇక్కడ ఫోకస్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఆబ్జెక్ట్. ఎందుకంటే మనకు వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి కాబట్టి బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ తీసుకున్నా. So one ray passing parallel to the principal axis, after refraction it passes through the focus. Another ray I have taken passing through the optic center. So both are diverging. Diverging అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వన్ పాయింట్. ఈ రెండింటిని స్ట్రైట్గా స్కేల్ పెట్టి, మీరు ఇక్కడ నుంచి ఇట్లా బెండ్ చేయకూడదమ్మా, స్ట్రైట్గా స్కేల్ పెట్టి ఇది ఎట్లా అయితే స్ట్రైట్గా వచ్చిందో అంతే స్ట్రైట్గా రావాలి బ్యాక్ కూడా. ఓకేనా? సో ఎక్స్టెండ్ చేసుకుంటే రెండింటిని, దే ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. అక్కడ మనకి మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇదేంటిది? ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. ఎక్కడ పెట్టాం? బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఓకేనా? దిస్ ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డినోటెడ్ విత్ u. ఇది డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ డినోటెడ్ విత్ v. డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ ఇది ఫోకస్, ఇంకో ఫోకస్. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే. ఇంకా మీకు ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. పాసిబిలిటీ ఉంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.